హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎంసీ. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియోను ఆలోచిస్తున్నారా? అదేనండి, క్రితం వారంలో మీకు రాజామహల్ గురించి వీడియో చేస్తానని చెప్పాను. అదే ఈ వీడియో. మరి ఇదేనండి చంద్రగిరి రాయలవారి కోటకు వెళ్ళే మార్గము. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ప్రాకారాలు. మరి ఇక్కడ మరొక స్వాగత మండపం ఉందండి. ఈ మండపంలో నుంచే రాయలవారి కోటకు వెళ్ళడం జరుగుతుంది. శతాబ్దాల కాలం నాటి చరిత్రకు ఆనవాళ్లుగా చంద్రగిరి కోట నిలిచిపోయిందంటే అతిశయోక్తి కానే కాదండి. మీకు తెలుసా, విజయనగర సామ్రాజ్యం యొక్క 4వ రాజధాని చంద్రగిరి. గోల్కొండ సుల్తాన్లు పెనుకొండపై దాడి చేసినప్పుడు రాయలు తమ రాజధానిని ఇక్కడికి మార్చారని అంటుంటారండి. ఈ కోట ఆలయ పట్టణమైన తిరుపతి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మీరిక్కడికి రోడ్డు రవాణా ద్వారా చేరుకోవచ్చు. మీరిక్కడ చూస్తున్న శిలాఫలకాలు రాయలవారి కోట గురించి తెలియజేస్తాయి. అదిగో అక్కడ మీరు చూస్తున్నదే రాయలవారి మహల్. అరే, ఇప్పటికీ చాలా అందంగా మరియు పటిష్టంగా కనపడే ఈ మహల్ను ఎప్పుడు నిర్మించారు అని అడుగుతున్నారా? విజయనగర చక్రవర్తులతో ఎక్కువగా సంబంధం ఉన్నప్పటికీ దీనిని 11వ శతాబ్దంలో యాదవ పాలకులు నిర్మించారండి. చూసారా ఎలా ఉందో? సాళ్లువ నరసింహరాయల పాలనలో ఈ చంద్రగిరి చాలా ప్రాముఖ్యతలోకి వచ్చిందని అంటుంటారు. తరువాత అత్యంత ప్రసిద్ధ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండలో పట్టాభిషేకం చేసే వరకు యువరాజుగా ఈ కోటలోనే పరిమితం చేశారని అంటుంటారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ పురావస్తు శాఖ వారి అధీనంలో ఉందండి. ఈ మహల్ను 3 అంతస్తులుగా నిర్మించారండి. దీన్ని నిర్మించడంలో ఇటుక, రాయి, సున్నం మూలని ఉపయోగించారని అంటుంటారండి. ఎక్కడికి వెళ్తున్నామని ఆలోచిస్తున్నారా? ఈ కోట టెర్రస్ పైన ఉండే గాలిగోపురం దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. తెలుగువారి సంస్కృతి మరియు సాహిత్యం ఉట్టిపడేలా ఇక్కడున్న ప్రాకారాలు ఉంటాయండి. చూశారు కదా, చెప్పింది నిజమే అని చెప్తారా? మనం 95 అడుగుల ఎత్తులో ఉన్నామండి. అవునండి, 160 అడుగుల పొడవు మరియు 50 అడుగుల వెడల్పుతో ఈ ప్యాలెస్ను నిర్మించారండి. అర్ధచంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వల్ల దీన్ని చంద్రగిరి దుర్గంగా పిలుస్తారు. మీరు చూస్తున్న ఆ కొండపైనే ఉరికొయ్యని రాయలవారు ఏర్పాటు చేశారు. తీవ్రవాదులు, ముష్కరులు, నేరస్తులు రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యపై ఉరి తీసేవారండి. మీకు తెలుసా, అవతలి వైపుగా ఉన్న దుర్గం కొండపై ఒక సైనిక స్థావరాన్నే నిర్మించారండి. వారి అవసరాల కోసము అక్కడ 2 చెరువులను కూడా నిర్మించడం జరిగింది. క్రింద నుండి పెద్ద చెరువు నుండి పైకి నీటిని పంపించేవారని అంటుంటారు. వాటిలో ఒకటే ఇప్పుడు మీరు చూస్తున్న కొలనండి. చూసారా, ఇక్కడ నుండి మీరు మ్యూజియం వారు డెవలప్ చేసిన తోటను, చెట్ల మొక్కలను మరియు రాణి మహల్ను గమనించవచ్చు. ఇది చాలా అంటే చాలా మంచి వ్యూ పాయింట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది గాలిగోపురంలోని లోపలి భాగం అండి. అంతా చిత్ర విచిత్రంగా ఉంది కదూ. మరి మహల్ లోపల నిర్మాణాలు కూడా ఇలానే ఉంటాయండి. వాటిని కనుక్కోవడం కొంచెం కష్టసాధ్యం. శత్రువులు లోపలికి ప్రవేశించి బయటకు వెళ్ళేటప్పుడు గందరగోళం చెందేలా దీని నిర్మాణం ఉంటుందని అంటుంటారు. అదంతా సరే, అసలు రాయలవారి వంశస్థులకు ఇక్కడే కోట నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక కథ వినికిడిలో ఉందండి. యాదవ నరసింహరాయలు ఒకరోజు తిరుమల ఏడుకొండల వెంకన్నని దర్శించుకుని బయటకు రాగానే ఆయన తలపాగాను గద్ద ఒకటి తన్నుకుపోయిందని, దాంతో రాజభటులు గద్దను వెంబడించగా అది చంద్రగిరి అడవి దాకా వెళ్ళి ఒక ప్రాంతంలో దాన్ని జారవిడిచిందని తలపాగాను దొరకబుచ్చుకున్న రాజభటులు ఈ విషయాన్నంతా రాజుకు వివరించారని, తన రక్షణ కోసం ఒక మంచి కోట నిర్మించేందుకు అనువైన స్థలాన్ని చూపించేందుకు ఆ శ్రీవారే ఇలా చేసి ఉంటారని భావించిన ఆయన అక్కడ కోటను క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో నిర్మించారని అంటుంటారండి. మీకు తెలుసా, దుర్గం కొండపై ఉన్న సైనిక స్థావరాన్ని చేరుకోవడానికి 5 కిలోమీటర్ల దూరంతో కూడిన మార్గాన్ని దట్టమైన అడవి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ కొండకు వెళ్లే మార్గంలో
నాటి రాజసం, వారి శిల్ప కళాకృతులు నీటికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తాయి. వందల అడుగుల ఎత్తులో ఉన్న దుర్గం కొండపై చేరుకోగానే అక్కడ అబ్బురపరిచే విషయాలు మరెన్నోనండి. వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మరో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంతకు ముందు చెప్పినట్లుగా రాజామహల్ ప్రస్తుతం మ్యూజియంగా కొనసాగుతోందండి. ఇందులో 300కు పైగా పురాతన విగ్రహాలు భద్రపరిచారు. అందులో 15 నుండి 16వ శతాబ్దాలకు చెందిన విగ్రహాలు చాలానే ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు మనము గాలిగోపుర మండపానికి పక్కనే ఉన్న చిన్న మండపంలోనికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని మీరు గమనించవచ్చు. ఇప్పుడు మనము 3వ అంతస్తుకు ముందు భాగంలో ఉన్న కాపలా విభాగంలోకి ఎంటర్ అవుతున్నాము. మీరు ఇక్కడ గోపురం టవర్స్ని గమనించవచ్చండి. ఇక్కడ నుంచి మీరు ఈ మహల్కి ఉపయోగించిన రాళ్లను గమనించవచ్చండి. ఎంత పటిష్టంగా ఉన్నాయో కదా. ఇప్పుడు మనము 3వ అంతస్తులో ఉన్నాము. ఇక్కడ మీరు అన్ని రకాల శిల్పాలను గమనించవచ్చు. నేను అప్పుడే చెప్పిన విధంగా ఈ శిల్పాలన్నీ కూడా 15వ మరియు 16వ శతాబ్దాలకు చెందిన శిల్పాలు. ఆనాటి రాజులు కొలిచిన దైవ విగ్రహాలన్నీ ఇక్కడ సందర్శకుల కోసం ఉంచారు. ఇవన్నీ కూడా చలానా రెసిప్ట్స్ అండి, ఆనాటి కాలం చలానా రెసిప్ట్స్. ఇక్కడ మీరు చూస్తున్నది శిలాఫలకాలండి. ఆ స్క్రిప్ట్ను మీరు గమనించవచ్చు. మీరు గమనించినట్లయితే ఆనాడు రాజప్రముఖులు ఉపయోగించిన గదులను నేడు మ్యూజియం వారు శిల్పకళా ప్రదర్శనకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఆనాడు రాజప్రముఖులు వేటకు ఉపయోగించిన రాతి పనిముట్లను ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారండి. చూశారు కదా. మరి ఇదే అంతస్తులో చెప్పదగ్గ విషయం మరొకటి ఉందండి. ఏంటంటే కోట నమూనా మరియు ప్రజల జీవన విధానం లాంటివి ప్రదర్శన కోసం ఉంచారు. మీరు ఇక్కడ చూస్తున్న గుడి చెన్నకేశవ ఆలయం గుడిమల్లంలో ఉందండి. అక్కడ శివలింగము మనకు పరశురామేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగాన్ని ఇక్కడ ప్రదర్శన కోసం ఉంచారు. ఇది నేను చెప్పినటువంటి కోట నమూనా అండి. ఇక్కడ మీరు చూస్తున్నది రాజామహల్, రాణిమహల్. కోట గ్రామస్తులు నివసించే ప్రాంతం యొక్క లేఅవుట్. అటువైపుకి మంగాపురం. ఆ పైన కొండపైన మీరు చూస్తున్నది దుర్గం కొండ అండి. దాన్ని జూమ్ చేసి చూపిస్తాను. ఇటువైపుకు కొండపైన ఉన్నది మల్లేశ్వర స్వామి అండి. శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి ఇక్కడ ఈ ప్రహరీ గోడని మీరు గమనించవచ్చు. మరి ఈ కొండ అయితే ఉరికొయ్యండి. ప్రహరీ గోడను మరీ జూమ్ చేసి చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు. దుర్గం కొండ పైన ఉన్న అబ్బుర విశేషాలు మీరు గమనించవచ్చు. వీటికి సంబంధించిన వీడియో త్వరలోనే చేస్తానండి మీకోసం. ఇప్పుడు మనము 2వ అంతస్తులోకి వెళ్దామండి. ఆనాడు యుద్ధంలో వాడిన ఫిరంగి గుండ్లన్నీ కూడా అక్కడ ప్రదర్శన కోసం ఉంచారు. చూశారు కదా. ఇప్పుడు మనం దర్బార్లోకి వెళ్ళి అక్కడ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో గమనిస్తాం. ఇక్కడ రాయలవారు మరియు ఆయన దేవేరులతో కూడిన సభా దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. పై భాగమున ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని మరియు సభా ప్రముఖులు ఆసీనులవ్వడానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ని గమనించవచ్చు. ఇక్కడ ముస్లిం పాలకులు నాశనం చేయగా మిగిలిన శిల్పాలు, చంద్రగిరి వైభవాన్ని తెలిపే శాసనాలు లాంటివి ఇందులో ఉన్నాయండి. ఇక్కడ మీరు ఆ శిల్పాలను గమనించవచ్చు. ఇప్పుడు మనము ఒక వైపుకు ఉన్న మరొక గదిలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ ఏంటంటే నవగ్రహాలను అమర్చడం జరిగింది. ఆనాటి రాజులు కొలిచిన నవగ్రహ విగ్రహాలండి. దాదాపు 15వ శతాబ్దానికి ముందు చెందిన శిల్ప విగ్రహాలండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అందమైన ఆర్కిటెక్చర్ని మీరు గమనించవచ్చు వీటిపైన.
చూసారు కదా, ఇక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయండి. అందులో ఒక శాసనం అయితే నేను తీశాను, చూసారా? ఎటు చదివినా ఒకే రకమైన పదం వస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నది 8 అనాస్ ప్రామిసరీ నోట్ అండి. ఆనాటి కాలంలో వాడినటువంటి ప్రామిసరీ నోట్స్ ఇవి, చూసారా? ఇవన్నీ కూడా చలానా రెసెప్ట్స్ అండి. బ్రిటిష్ వారి కాలంలో జారీ చేసినటువంటి చలానా రెసెప్ట్స్ అండి ఇవన్నీ కూడా. మొదటి అంతస్తులు తవ్వకాల్లో బయటపడినటువంటి పంచలోహ విగ్రహాలను, ఆయుధాలను, ఆనాటి కాలం వారు వాడినటువంటి పూజా సామాగ్రిని సందర్శకుల కోసం ఉంచారండి. టైం లిమిటేషన్ వల్ల సంహౌ నేను ఫస్ట్ ఫ్లోర్ని కవర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది సుదర్శన చక్రం అండి. అద్భుతమైన శిలా సంపద అనడంలో డౌటే లేదండి. కన్నుల విందుగా ఈ విగ్రహాలను ఆనాటి శిల్పులు తీర్చిదిద్దారంటే అతిశయోక్తి కాదు. చూసారా ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ ఉందో. ఇక్కడ నుంచి చూసినట్లయితే గోపురం టవర్స్ని ఫస్ట్ ఫ్లోర్లో గమనించవచ్చు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బయటకు వస్తున్నామండి. ఇక్కడ మ్యూజియం వారు డెవలప్ చేసిన తోటను, పచ్చటి మొక్కలను గమనించవచ్చు. ఇక్కడ నుంచే రాణి మహల్కు దారి ఉంటుంది. బయట వైపు భాగాన్ని నేను కవర్ చేశాను, ఎందుకంటే మహల్ లోపలికి అనుమతి లేదండి. ఈ రాణి మహల్ వచ్చేసి 2 అంతస్తులతో కూడినటువంటి ఒక బిల్డింగ్ అండి. చూసారా, ఆర్కిటెక్చర్ని మీరు గమనించవచ్చు. గోపురం టవర్స్ హైలైట్ ఇక్కడ. మరి ఇది నేను అప్పుడే చెప్పిన విధంగా కింద ఉన్నటువంటి పెద్ద చెరువు లేదా కొలను లాంటిదండి. ఇక్కడ నుంచే పైన ఉన్న కొలనులకి వాటర్ని పంప్ చేసేవారు. సో ఇప్పుడు ఈ కొలనుని క్లీన్ చేసి బోటింగ్ కోసం ఉపయోగిస్తున్నారండి. ఈ కొలనులో అన్ని రకాల చేపలను మనం గమనించవచ్చండి. మీకోసం ఒకదాన్ని జూమ్ చేస్తున్నాను, చూసారా? చాలా అందమైన గోల్డ్ ఫిష్ లాంటిది అక్కడ స్విమ్ చేస్తుందండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మహల్ యొక్క విశేషాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో ఫ్రమ్ Chandragiri Fort series. Thanks again. Bye for now.